నమస్తే వెల్కమ్ టు వీకెండ్ రివ్యూ సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేసే మా ఈ ప్రయత్నంలో సుస్వాగతం. ఈరోజు 4th సెప్టెంబర్ సాటర్డే రోజున మార్కెట్స్ గురించి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. సో ముఖ్యంగా ప్రతి వారం మాట్లాడుకుంటున్నట్టుగా బాగా రూటీన్గా అయిపోయింది. కానీ ఈసారి ఒక రెగ్యులర్ రూటీన్ కాకుండా ఎక్స్ట్రాఆర్డినరీ రూటీన్ వీక్ అనుకోవచ్చు. ఎందుకంటే అఫ్కోర్స్ బుల్ మార్కెట్స్ ఎవ్రీడే పైకి వెళ్తుంది, చాలా స్టాక్స్ పైకి వెళ్తున్నాయి, అది చాలా కామన్ అయిపోయింది. బట్ ఈరోజు అసలు మనము అన్కామన్ ఏంటి దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ ఇండెక్స్తో స్టార్ట్ చేద్దాము. ఇండెక్స్ ఎక్కడ క్లోజ్ అయింది? సెన్సెక్స్ 58,000 రీచ్ అయ్యి క్రాస్ అయ్యింది. 58,130 టచ్ అయింది. దాదాపు 280 పాయింట్లు పైన గెయిన్స్తో క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 50 చూసుకుంటే 17,325 స్పాట్లో చూసుకుంటే నిఫ్టీ కూడా 17,300 అలాంటి లెవెల్స్ని టెస్ట్ చేయడం జరిగింది. రికార్డ్ లెవెల్స్, ఎక్స్ట్రాఆర్డినరీ, మదర్ ఆఫ్ బుల్ రన్ అంటున్నారు ప్రతి ఇన్వెస్టర్. ఎవరైతే ఈ ర్యాలీని నమ్మేసి ఈ స్టాక్ మార్కెట్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో నాట్ ఓన్లీ ఇండియన్స్ బట్ ఫారినర్స్ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్కి ముందుకొచ్చారు. అండ్ వాళ్ళందరికీ ఇదొక ఎంజాయ్మెంట్ పార్టీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అదే పార్టీలో భాగంగా ఈరోజు మనం ఇంకా ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పుకోబోతున్నాం దీని గురించి. సో ముఖ్యంగా మార్కెట్స్లో ఎంత స్ట్రింజెంట్ కంట్రోల్స్ తీసుకొచ్చినా, ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా, సెప్టెంబర్ 1 నుంచి 100% పీక్ మార్జిన్స్ పెట్టినా కానీ మార్కెట్స్ని అసలు కంట్రోల్ చేయలేకపోతుంది సెబీ. సో ఈసారి మళ్ళొకసారి ఇంపార్టెంట్ కేవైసీ బేసిక్స్ ఏదైతే ఉంటుందో, సో కేవైసీ బేసిక్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 30th లాస్ట్ డేట్ ఉంది. మీ పాన్ కార్డ్ నంబర్ని మీ ఆధార్ కార్డ్తో కంపల్సరీగా లింకప్ చేయాలి. చాలామంది అనుకుంటారు అఫ్కోర్స్ మోర్ దెన్ 60 or 70% పాపులేషన్ ఎవరైతే ఇన్వెస్టర్గా ఉన్నారో స్టాక్ మార్కెట్లో ఆర్ ట్రేడర్గా ఉన్నారో వాళ్ళందరూ చాలామంది చేయించుకున్నారు. బట్ మోర్ దెన్ 30 or 40% ఇంకా ఇండివిజువల్స్ ఆర్ కార్పొరేట్స్ ఉన్నారు, వాళ్ళే ఇంకా లింకప్ కాలేదు. అండ్ ఈసారికి ఒక లాస్ట్ వార్నింగ్ లాంటి కాషన్ ఏంటంటే సెబీ వైపు నుంచి, ఇన్ కేస్ ఈసారి ఈ డెడ్లైన్ని పాటించకపోతే అసలు మీరు ఊహించలేనిది జరగబోతుంది. అది మీ పాన్ కార్డ్ విల్ బికమ్ ఇన్ఆపరేటివ్, అంటే ఒకలాంటి ఇన్వాలిడేషన్ వచ్చేస్తుంది, మీ పాన్ కార్డ్కి గుర్తింపు పోతుంది. సో ఎస్పెషలీ సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీగా సెబీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో చాలాసార్లు జూలై వరకు కూడా డెడ్లైన్ ఇచ్చారు, బట్ ఇంకా ఉన్నాయండి, చాలా అకౌంట్స్ మిగిలి ఉన్నాయి. సో దీనివల్ల తెలియకపోవడం వల్ల కూడా చాలామంది చేసుకోలేదు. సో దయచేసి మళ్ళొకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్తో లింక్ ఉన్నా కానీ మళ్ళొకసారి చేసుకోవడంలో ఆర్ చూసుకోవడం తప్పులేదు. అండ్ దాంట్లో ఖర్చు లాంటిది ఏముండదు కాబట్టి సో ఈ విషయాన్ని తప్పకుండా మీ సర్కిల్లో అందరికీ చెప్పండి. నా నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఎక్సైడ్ లైఫ్ని స్టాక్ అండ్ క్యాష్ డీల్లో అక్వైర్ చేసేసుకుంది. అంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో ఉన్న ఒక సపరేట్ భాగం ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఆ ఆపరేషన్స్ని హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బై చేసుకోవడం జరిగింది. దాదాపు 6,687 కోట్లు పే చేసి సో ఈ డీల్ని పూర్తి చేసుకుంది. ముఖ్యంగా చూడబోతే అఫ్కోర్స్ అంత పెద్ద మార్కెట్ ఉన్నదా లేదా ఎక్సైడ్ లైఫ్కి అది పక్కన పెడితే ఒకలాంటి స్ట్రాంగ్ బ్రాండ్ ఇంప్రెషన్ ఉంది మార్కెట్లో. కాబట్టి సో హెచ్డిఎఫ్సి లైఫ్ స్లోగా ఒక కాంపిటీషన్ని తగ్గించేసుకోవడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇన్సూరెన్స్ సెక్టర్లో. ఎందుకంటే చాలా పెద్ద ఐపీఓ రాబోతుంది లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంపెనీ ఎల్ఐసి వల్ల. సో దీనివల్ల ఏంటంటే సడన్గా ఒక మర్జర్స్ అండ్ యాక్విజిషన్స్ అనే ఎక్కువగా యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి సో ఈ విషయాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలామంది ఇన్వెస్టర్స్ మెయిల్స్ కూడా పంపించారు. ఇన్ఫ్యాక్ట్ వ్యూవర్స్ కూడా రిక్వెస్ట్ చేశారు, అసలు ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి మనకి ఏదైనా స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంటుందా అంటే తప్పకుండా ఉందండి. ఈ పాండమిక్ తర్వాత ఇంకో కొత్త పాండమిక్ వస్తుందా లేదా ఫ్యూచర్లో ఎవరికి తెలియదు. అసలు ఈ కరోనా కూడా ఎన్ని వేవ్స్ వస్తాయో కూడా ఐడియా లేదు. కానీ మన హెల్త్ని, మన ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడానికి డిమాండ్ మాత్రం అసలు 10 times కాదు, 100 times కాదు, మోర్ దెన్ 1000 times పెరిగిపోయింది డిమాండ్. కాబట్టి సో ఈ సెక్టర్లో హ్యూజ్
మర్జర్స్ అండ్ యాక్విజిషన్స్ నడుస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండి స్టాక్స్ని కూడా ప్రిఫర్ చేయండి. బట్ తప్పకుండా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మాత్రం మెయిల్స్ మాత్రం ఖచ్చితంగా పంపించండి. ఇది మా రిక్వెస్ట్ మీకోసం స్పెషల్లీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకో టాప్ గెయినర్గా మిగిలింది. అఫ్కోర్స్ మనం టాప్ గెయినర్స్ గురించి సపరేట్గా మాట్లాడుకుంటాము. బట్ రిలయన్స్ గురించి తప్పకుండా ఒక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్గా చేరింది. 15 లక్షల కోట్లు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది యాజ్ ఆన్ ఫ్రైడే చూసుకుంటే, విత్ హయ్యెస్ట్ క్లోజింగ్ అనమాట. దీనిపైన కూడా తప్పకుండా ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ దీని గురించి మనం చేద్దాం ఒక సపరేట్ వీడియోలో. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అండ్ స్టాక్ టార్గెట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే వెయిట్ చేసి కరెక్షన్లో బై చేయాలా, లాంటి డీటెయిల్స్ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది ఈ స్టాక్స్ వీడియో మనం ఏదైతే చేశామో 23 ఆగస్ట్న సుమన్ టీవీలో మీకు స్పెషలీ 2 స్టాక్స్ సెపరేట్ వీడియో అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం సెపరేట్ వీడియోస్ చేశాము. అందులో ఒకవేళ మార్కెట్లో ఎంట్రీస్ రాకపోతే మార్కెట్ ప్రైస్లోనే కొనాలి అనుకుంటే మాత్రం మీరు అనుకున్న క్వాంటిటీలో 10% మాత్రమే కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్లు అనుకుంటే 10 షేర్లే కొనండి అని చెప్పేసి కూడా ఈ స్టాక్స్ని రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్స్ స్టేటస్ ఏంటో యాజ్ ఆన్ 4th సెప్టెంబర్గా మనం చూసుకుందాము, 23 ఆగస్ట్ని చెప్పిన తర్వాత. సో మొట్టమొదటి స్టాక్ మన వీడియోస్లో చెప్పిన తర్వాత దివీస్ లెబారెటరీస్ 4190 పైన దీని ఎంట్రీ ప్రైసెస్ ఉండేవి. 5217 హై క్రియేట్ చేసింది ఫ్రైడే రోజున, నిన్న 3rd సెప్టెంబర్ రోజున. అండ్ రెండో స్టాక్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఎల్టీటీఎస్, అది కూడా 4437 ఒక కొత్త లైఫ్ టైం హై రీచ్ అయింది. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా 1193.40 పైసా ఒక లైఫ్ టైం హై రీచ్ అయింది. టాటా కన్జ్యూమర్స్ ఒక కొత్త హై టచ్ అవ్వడం జరిగింది, 875. దీని తర్వాత ఫార్మా సెక్టర్లో సన్ ఫార్మాలో ఒక మేజర్ ర్యాలీ అంటూ ఇప్పటిదాకా ఈ 2 వీక్స్ నుంచి రాలేదు. బట్ ఇట్ ఈస్ స్టిల్ అ స్ట్రాంగ్ బై. కానీ 52 వీక్ హైస్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది, 803.90 పైసా వరకు టచ్ అయ్యింది. ఇది ఈ ఫ్రైడే రోజు. వీడియోలో కాస్త స్టాక్లో ఏవైతే మనం ఎంట్రీస్ చెప్పుకున్నామో దాదాపు 270 ఆ రేంజెస్లో అక్కడి వరకే కాకుండా 261 వరకు రావడం జరిగింది. సో ఒక అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ మన రికమెండ్ చేసిన స్టాక్స్లో, బట్ స్టిల్ 272 ఎంట్రీ అచీవ్ అయ్యాక అది అక్కడి నుంచి 311 వరకు రావడం జరిగింది. అండర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఉంది. సో ముఖ్యంగా నేను చెప్పాను కూడా, ఎవరన్నా ఈ స్టాక్ని రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే మాత్రం అవాయిడ్ కూడా చేయొచ్చు అని చెప్పాను. బట్ స్టిల్ స్టాక్ పర్ఫార్మ్ మాత్రం చేసింది, మన స్టాప్ లాసెస్ ట్రిగర్ అవ్వలేదు, టార్గెట్స్ కూడా అచీవ్ అయ్యాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మల్టీ బ్యాగర్ స్టాక్స్లో చూసుకుంటే టెక్ మహీంద్రా 1468 ఒక లైఫ్ టైం హై టచ్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది మనం చెప్పుకోవాలి. అండ్ ఏదైతే 2 స్టాక్స్ మనం అనుకున్నామో అది కూడా, ఆ 2 స్టాక్స్ కూడా ఈ కంప్లీట్ లిస్ట్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ 2 స్టాక్స్ వీడియో సపరేట్గా ఏదైతే ఉందో అందులో ఎల్టీటీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ రికమెండ్ చేశాము. మిగతా మల్టీ బ్యాగర్ స్టాక్స్ వీడియోలో మిగతా స్టాక్ పేర్లు అన్నీ చెప్పడం జరిగింది. తప్పకుండా మీ కన్వీనియన్స్ కోసము ఈ వీకెండ్ రివ్యూ వీడియో డౌన్ సైడ్లో మీరు చూసుకుంటే ఆ లింకప్స్ మీకు ఉంటాయి. ఆ వీడియో లింక్స్ మీరు తప్పకుండా ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ తప్పకుండా కరెక్షన్స్లో మాత్రం బై చేయమని చెప్తాను. ఒకవేళ మార్కెట్లో కొనాలి అనుకుంటే మీరు ఆలోచించిన క్వాంటిటీస్కి 10% మాత్రమే బై చేయండి. వీక్లీ టాప్ గెయినర్స్ ఇప్పుడు చూసుకుందాము. ఫస్ట్ స్టాక్ టైటన్ కంపెనీ దాదాపు 11% గెయిన్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది. భారతీ ఎయిర్టెల్ 10.64% గెయిన్స్తో క్లోజ్ అయింది. ఐషర్ మోటార్స్ 8.8% ప్రాఫిట్స్తో క్లోజ్ అయింది. అండ్ బజాజ్ ఫైనాన్స్ 8% ప్రాఫిట్స్తో క్లోజ్ అయింది. అండ్ 5th టాప్ గెయినర్ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 7.23% గెయిన్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే టాప్ వీక్లీ లూజర్స్ చూసుకుందాము. టాప్ వీక్లీ లూజర్స్లో చూసుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రా M&M స్టాక్ చూసుకుంటే 3.26 లాస్తో క్లోజ్ అవ్వడం జరిగింది గత వారంలో. అండ్ ఇన్ఫోసిస్ 0.5% మైనస్తో క్లోజ్ అయింది. అండ్ టెక్ మహీంద్రా 0.24%తో క్లోజ్ అయింది. సో మేజర్గా చూసుకుంటే
సెక్టర్ వైజ్గా మేజర్ లూజర్స్ అంటే మోర్ దెన్ 5% లాంటి లూజర్స్ టెక్ వైజ్గా చూసుకుంటే మోర్ దెన్ 2 స్టాక్స్ కూడా ఏదైనా సెక్టర్లో ఉంటే మనం ఖచ్చితంగా దాని అనాలిసిస్ కూడా చేస్తాము. కానీ ఈ వారానికి కన్సర్నింగ్ మ్యాటర్ లేదు. సో అండర్ పర్ఫార్మెన్స్ అనేది కనపడట్లేదు. మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పైగా ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా బాగా ప్రీమియంలో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆ అనాలిసిస్ కూడా చూసుకుందాము రాబోయే వారంలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో. నిఫ్టీ ఫ్యూచర్స్ చూసుకుంటే గత వారం మనం చూసుకున్న లెవెల్స్ 16,611, 16,514 రేంజెస్ మధ్యలో ఉంటే సైడ్ వేస్గా ఉంటుంది అనుకున్నాము. బట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మాత్రం 16,745 లాంటి లోస్ క్రియేట్ చేశాక ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అండ్ 17,342.50 వరకు నిఫ్టీ ఫ్యూచర్స్ పెరిగింది. అండ్ ఒక స్ట్రాంగ్ బై మొమెంటం అనేది కొనసాగింది మార్కెట్స్లో. ఇకపోతే నిఫ్టీ ఫ్యూచర్స్ ఈ రాబోయే మండే నుంచి ఎలా ఉండబోతుందో మనం చూద్దాము. దాని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా? 17,137 వీక్లీ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ 16,959 సెకండ్ సపోర్ట్గా నిలబడబోతుంది. ఇన్ కేస్ 16,900 దిగితేనే ఒక కరెక్షన్ మోడ్కి వెళ్ళే మార్కెట్స్ అవకాశాలు చాలా ఉన్నాయి, ఒకవేళ 16,900 బ్రేక్ అయితే. అదర్వైజ్ 17,137 పైన ఉన్నంత వరకు నిఫ్టీలో చాలా స్ట్రాంగ్ అప్సైడ్ టార్గెట్స్ ఉన్నాయి. 17,500+ వరకు అక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఆ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ లెవెల్స్ వాచ్అవుట్ చేయండి. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే 17,300లో ఒక మైనర్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఒకవేళ 17,300 పైన ట్రేడ్ అవ్వకపోతే 17,137 అండ్ 17,261లో కూడా ఒక మైనర్ సపోర్ట్ ఉంది. కానీ 17,137 మాత్రం ఖచ్చితంగా ఒక మేజర్ సపోర్ట్. దాని తర్వాత 16,959 కూడా ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అది వీక్లీ చార్ట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. అండ్ డైలీ చార్ట్స్లో చూసుకుంటే సపోర్ట్స్ మనకి 17,293 అండ్ 17,261 రేంజెస్లో ఉన్నాయి. ఇన్ కేస్ 17,200 దిగి ట్రేడ్ అయితే మళ్ళీ వీక్లీ సపోర్ట్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. సో ఈ లెవెల్స్ని వాచ్అవుట్ చేయండి. బట్ ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ విషయానికి వస్తే ప్రీమియంలో క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ ఇది మాత్రం ఓన్లీ 5 to 6 పాయింట్స్ గెయిన్స్తోనే ఉంది. అంటే ఒక ప్రీమియంతో ఉందన్నమాట. సో ఈ మండే రోజున మార్కెట్స్లో ఒకవేళ ఏషియన్ మార్కెట్స్లో కాస్తంత సెల్లింగ్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కాస్త డిస్కౌంట్లోకి వచ్చే లేదంటే అట్ పార్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విషయం కూడా తప్పకుండా గమనించాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్కి వస్తే గత వారం కూడా మాట్లాడుకున్నాము 100+ పాయింట్స్ ఆర్ 98 పాయింట్స్ ప్రీమియంలో క్లోజ్ అవ్వడం జరిగిందని చెప్పేసి. సో ఈ వారం కూడా మనం చూసుకుంటే దాదాపు బ్యాంక్ నిఫ్టీ కాస్త 140 పాయింట్లు ఆర్ 150 పాయింట్లు ప్రీమియంతో క్లోజ్ అయిందండి. 36,899.80 అండ్ స్పాట్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 36,761లో క్లోజ్ అయింది. సో చాలా హ్యూజ్ ప్రీమియం ఉంది. సో ఈ హ్యూజ్ ప్రీమియం కూడా వచ్చిందనుకోండి, సడన్గా మళ్ళీ సెల్లింగ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 30,000 లాంటి ఇండెక్స్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 1.5% ఆర్ 0.4% లాంటి ప్రీమియం ఉందంటే డెఫినెట్గా కాస్తంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో లెవెల్స్ ఏంటో చూసుకుందాం. సో రాబోయే వారానికి ముఖ్యంగా 36,759, 36,331 సపోర్ట్స్గా ఉండబోతున్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్కి. ఇది వీక్లీ చార్ట్స్ ప్రకారంగా. అండ్ మైనర్ సపోర్ట్స్ చూసుకుంటే అండ్ మైనర్ రెసిస్టెన్స్ ఏదైనా ఉందంటే 36,759 అండ్ 36,331 ఒక చిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాంటి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో దీన్ని గమనించేసి మీ ట్రేడ్స్ని తీసుకోండి. బట్ కాషియస్గా ఉండాలి. మార్కెట్స్ హ్యూజ్ రన్అప్లో ఉన్నాయి. ఆల్రెడీ పొజిషన్లో ఉన్నవాళ్ళు హోల్డ్ చేయండి. ఇండెక్స్లో ఉన్నవాళ్ళు 17,500 లాంటి లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఏ ప్రైస్లో ట్రేడ్ అయినా కానీ, సో నిఫ్టీ ఆ రేంజ్కి వచ్చిన తర్వాత 17,520, 17,550 రేంజెస్కి వస్తే ఖచ్చితంగా ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం చాలా సేఫ్. అది నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి. కానీ స్టాక్స్కి మాత్రం మీరు ఏవైతే కొన్నారో దానికి తొందరపడే అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్స్లో కరెక్షన్స్ అవుతూ ఉంటాయి. బట్ స్టాక్ విధంగా కూడా జరిగినా కానీ అంత మేజర్ కరెక్షన్స్ జరగకపోవచ్చు. బట్ నెక్స్ట్ టార్గెట్స్ ఏవైతే మనం చెప్పామో ఆ 2 వీడియో లింక్స్లో ఉన్నాయి. సో ఆ టార్గెట్ కోసం కూడా మీరు తప్పకుండా వెయిట్ చేయొచ్చు. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వచ్చే వారం మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.